డైలీ మై రొటీన్ చూపిస్తాను చూడండి. నేను ఒక దిక్కు పని చేస్తుంటే నా బిడ్డ ఇంకో దిక్కు పని చేస్తుంటుంది. నేను లేసే కంటే నా ముందే నా బిడ్డ లేస్తుంది. ఆడపిల్లలు ముందు లేవాలంటారు, కానీ చిన్నగా ఉన్నప్పుడు కాదు. ఈలోగా రైస్ పెట్టాను, తను ఆడుకుంటుంది కాబట్టి. అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ ప్రిపేర్ చేసి తలకి పాలు పెట్టాలి. ఈలోగా మా వారు పాలు కూడా తెచ్చిస్తారు. ఇప్పుడు పాలు కలుపుతూ ఆమెను చూస్తూ కొంచెం అటు ఇటు జరిగిన పాలు పొంగిపోతాయి. అందుకే దాంతోనే ఉండాలి. పిల్లలతోనే ఎలా ఉంటాం, పాలతో అలా ఉండాలి. ఇది నా బుజ్జి తల్లికి. మేము చాయ్ పెట్టుకున్నాము. ఇప్పుడు నా చిన్న తల్లికి ప్యారేజీ బిస్కెట్స్ 2 కలిపి తినిపిస్తాను అన్నమాట. పన్నంతా అయిపోయాక కిచెన్ మొత్తం ఇలా తూడ్చుకుంటాను అన్నమాట. నీట్గా పెట్టుకొని ఇంకా కిచెన్ అండ్ బెడ్రూము, హాల్ అదంతా పూడ్చి దగ్గర సర్దుకొని అంతా తూడ్చుకుంటాను అన్నమాట. మొత్తం క్లీన్ చేసుకుంటాను. సాటర్డే కాబట్టి అన్నీ తూడ్చుకొని, అదే అండి లాస్ట్గా మంచిగా చూసుకోవడం అంటే తూడ్చి 1 నిమిషం 2 నిమిషాలు హ్యాపీగా ఉంటాను. లేదా అంతే, అంత పాడు చేసి పెడతారు పిల్లలు. అది ఇది అంతా చేస్తుంటారు. దీన్ని ఇప్పుడే చూసుకోవాలి అంతే. ఇంకా హీటర్కి నీళ్ళు పెట్టాను, అవి కాగేశాయి. 2 పిల్లలకి స్నానం కూడా చేపిస్తున్నాను. వాళ్ళకి స్నానం చేయించి బొట్టు పెట్టి ఆలోగా నేను కూడా హీటర్ పెట్టుకున్నాను అన్నమాట. వాటర్ పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా స్నానం చేసి దేవుడికి పూజ చేస్తున్నాను అన్నమాట. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.